శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారా మీకు చెప్తాను మీ కంటిన్యూషన్ లోనే ఇందాక మీరు అన్నారు బీజేపీ ఎక్కడ అని. కానీ మీరు ఏంటంటే నాకు జర్నలిస్ట్ గా నేను కూడా చూస్తున్నానే మోడీ అమిత్ షాల ద్వయానికి ముందు బీజేపీ, మోడీ అమిత్ షాల ద్వయం తర్వాత మడిగట్టుకుని ఉండకూడదు మనం కూడా అనే టైపులు అనుకున్నారు. కాబట్టే ఇందాక మీరు విన్నారుంటారు కేటీఆర్ డైలాగ్, అయితే జైల్లో ఉండాలి అంటే జేబులో ఉండాలి అనే పద్ధతిలో మోడీ 8 ప్రభుత్వాల్ని కూల్చేశాడు అనేటువంటి కామెంటు కేటీఆర్ గారు చేశారు. ఆ చర్చ ఒకటి ఉంది, మీరు అంగీకరించకపోయినా అది అంటే ఈ పరిణామాలు కూడా ఒకటి ఉన్నాయి. అంటే బీజేపీ బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అనే దగ్గర చర్చ ఉంది. మీరు రేవంత్ రెడ్డి కూడా బిఫోర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బిఫోర్ రేవంత్ రెడ్డి ఆఫ్టర్ కాంగ్రెస్ లాగా అంటున్నా. ఇప్పుడు ఒకటండి, చట్టాలు ఈ దేశ వ్యవస్థలో ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా ఉంటాయి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు అయితే మేము మాఫీ చేయలేం కదా. బీజేపీ ఓటుకు నోటు కేసు మేము జడ్జిలు సుప్రీంకోర్టులో ఉంది కదా కేసు. అదే అంటున్నాను, వాళ్ళు తప్పులు చేసి వాళ్ళ చెల్లెనేమో 100 కోట్ల అవినీతి చేసి 400 కోట్లు ఇల్లు కట్టుకొని ఈరోజు ప్రభుత్వాల మీద విమర్శలు చేయడం ఏంటండి. 2018 దయచేసి మీరు అందరు విలేకరులుగా తెలంగాణ ప్రజానీకం వినాల్సిన మాట. 2018లో ఏబిఎన్ ఛానల్లో కవిత గారు ఏమన్నారంటే, నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు, ప్లాట్ లేదు, నేను కిరాయి అద్దె కొంపలో ఉంటున్నానని చెప్పిన ఆవిడ 2023 అదే ఏబిఎన్ ఛానల్లో రాకేష్ రెడ్డి గారు కంప్లీట్ చేశారు. మీ దగ్గరికి రవీంద్ర గారు ప్లీజ్, ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. అసలు ఏం చెప్తారు? ఏమంటున్నాను, ఎన్నివ్వండి ఇల్లు కిరాయి 400 కోట్లు ఇల్లు కడతారండి, 20 లక్షల వాచెట్లో పెడతారండి. రాజకీయ రంగంలో ఎంత 400 కోట్లు ఇల్లు కండి. కేటీఆర్ గారి కోర్టులు ప్రూఫ్ చేస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణని 7 లక్షల కోట్లు అక్రమం, లక్షల కోట్లు అవినీతి పదాలు చేసి మీకు వేల సంవత్సరాలు శిక్ష సరిపోదు. తెలంగాణ ప్రజలు గురిపెట్టారు, తెలంగాణ ప్రజలు గురిపెట్టారు మీరు. ఎవరు కోర్టు తప్ప, హైకోర్టు తప్ప, ఢిల్లీ హైకోర్టు తప్ప? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడతారా? ఎవరు కేటీఆర్? కేటీఆర్ రాముని తిరుగుతారు. ఒకటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసి తెలంగాణ సమాజం. నేను నిజామాబాద్ జిల్లా చెప్తున్నా, నేను నిజామాబాద్ జిల్లా వాసిగా చెప్తున్నా. కవిత గారు మా జిల్లా కోడలు. 30 ఏళ్ల కింద రామకృష్ణ తెలుసు. ఏం మాట్లాడుతారండి? నువ్వు కరీంనగర్, నీకేం తెలుసు? ఉండడానికి ఇల్లు లేకుండే లక్షల కోట్లు దోచుకున్నారు తెలంగాణ సమాజాన్ని. తెలంగాణ పేద ప్రజలు రక్తం తాగుతారా మీరు? కుటుంబం దొరలు 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 తెలంగాణ మొత్తం రక్తం తాగిర్రు దొరలు. ఈరోజు దొరుకుతున్నారు ఒక్కొక్కడు. ఈ ఫోన్ ట్యాపింగ్ శ్రీనివాస్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు దొరికిండు? మొత్తం త్వరనే ప్రణీత్ రావు త్వరనే, రామకృష్ణ త్వరనే. ఎవరి దొరలు? ఎక్కడికి వెళ్ళి దొరలు? ఎవరు దొరలు? ఎవరు ప్రణీత్ రావు? ఎవరి శ్రీనివాస్ గారు, ఎవరి రాధాకిషన్ రావు? ఎవరి ప్రణీత్ రావు? ఎవరి ఎవరు వీళ్ళు? లక్షల కోట్ల అవినీతి చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి ఈరోజు తెలంగాణ బిడ్డల భవిష్యత్తు అంధాకారం నెట్టిన ఈ మాజీ ముఖ్యమంత్రి అనుభవించక తప్పదు. రాకేష్ రెడ్డి గారు, రవీంద్ర గారు, తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది ఉండదు, ఇదే హాట్ టాపిక్ గా ఉంది. మీ అబ్జర్వేషన్